పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు గ్యాస్ నౌకలు ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. దేశీయ ఇంధన ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా ఈ నౌకల భద్రత కోసం భారత నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించి ఎల్పీజీ నౌకలను సురక్షితంగా హార్మూజ్ ను దాటిస్తోంది. సాధారణంగా భారత్ వచ్చే చమురు నౌకలు సౌదీ అరేబియాలోని రాస్ తనూరా వంటి పోర్టుల నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఇవి పర్షియన్ గల్ఫ్ మీదుగా హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకుంటాయి. నౌక వేగం, ప్రయాణించే మార్గాన్ని బట్టి ఇందుకు గరిష్టంగా 2 రోజుల సమయం పడుతుంది. ఇక ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి వద్ద చిక్కుకుపోయిన వందలాది నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఇరాన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు నౌకలు జలసంధి దాటే వరకు అనుక్షణం వాటికి సహాయ సహకారాలు అందిస్తోంది. హర్మూజ్ దాటిన తర్వాత ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోనికి ప్రవేశించి అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి వస్తాయి. దీంతో ఈ 2 ప్రాంతాల వద్ద భారత నేవీ 5 యుద్ధ నౌకలను మోహరించింది. ఇక ఈ యుద్ధ నౌకల సహకారంతోనే ఇటీవల 2 గ్యాస్ ట్యాంకర్లు పైన్ గ్యాస్ జగ్గు వసంత్ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి భారత్ దిశగా పయనిస్తున్నాయి. అందుకు ముందు శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ నౌకలు కూడా ఈ ఆపరేషన్లో భాగంగానే దేశీయ పోర్టులకు చేరుకోగలిగాయి. ఇక ప్రస్తుతం ఇక్కడ భారత్కు రావాల్సిన 22 నౌకలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా సముద్రంలో ప్రయాణం హైడ్రోగ్రాఫిక్ చార్జ్లు ఇక నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా ఉంటుంది. వీటిల్లో చాలా వరకు బయటకు కనిపించవు. వీటి కారణంగా నౌకలకు తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది. అందుకే ఈ సీ మైన్స్ తగలకుండా నౌకలను హార్మూజ్ ను దాటించడం అత్యంత ఆవశ్యకం. దీన్ని గుర్తించిన భారత నేవీ మన నౌకల కోసం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్ చార్ట్లను రూపొందిస్తోంది. నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి నావిగేషన్ రూట్స్ ను గుర్తిస్తోంది. ఆయా మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాటిని హార్మూజ్ నుంచి తీసుకొస్తుంది. హర్మూజ్ జలసంధిని దాటి నౌకలకు చార్జీలు విధిస్తామని ఇరాన్ చెప్పినట్లు ఇటీవల వచ్చిన వార్తలు అవాస్తవమని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. అయితే దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంబంధిత నౌకలు మినహా మిగిలినవన్నీ హార్మూజ్ మీదుగా ప్రయాణించవచ్చని హైరజా సమావేశంలో ఇరాన్ ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు